అందరూ తలల పైకి ఎత్తండి. స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా చూడండి. పాత నిబంధనలో వాక్యం, క్రొత్త నిబంధనలో వాక్యం రెండు చదువుకున్నాం మనం. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన దేవుడే కొత్త నిబంధనలో కూడా మనకు కూడా చెప్పినాడు మాట. అదే మాట, ఏ మార్పు లేదు. అక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడు? పూర్ణ, చదవండి అందరూ చదవండి, స్క్రీన్ మీద చూపించినానా చూడండి. పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే ఇక్కడ పూర్ణ హృదయమా, సగం హృదయమా, చల్లారిపోయిన హృదయమా? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? సగం హృదయముతో దేవుడిని ప్రేమిస్తున్నామా? చల్లారిపోయినటువంటి స్థితిలో ఉండే దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? పాత నిబంధనలో ఇశ్రాయేలు మీరు వినండి అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ మార్కు ద్వారా కూడా దేవుడు తెలియచేశాడు. ఏంటంటే మీరేం చేయాలి? నీ దేవుడైన యెహోవాను నువ్వు ఎలా ప్రేమించాలి? ఇలా ప్రేమించాలి. అంటే నువ్వు బ్రతికితే హృదయపూర్వకముగా బ్రతుకు, హృదయపూర్వకముగా ప్రేమించు, లేకపోతే హృదయపూర్వకముగా దేవుణ్ణి వదిలేసేయి. అంటే రెండు భాగాలుగా మీరు ఉండకూడదు, గేమ్ ఆడకూడదు. ఎంత స్పష్టంగా చెప్పాడండి చూడండి. ఇక్కడ మార్కు సువార్తలో మనం చదువుకున్నాం కదా, 30వ వచనంలో ప్రధాన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ప్రధాన ఆజ్ఞ అది కాదు. ప్రధాన ఆజ్ఞ ఏంటి? ప్రేమించటం. ప్రధాన పాపం ఏంటి? ప్రధాన ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పోనీ ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? అదే పాపం. ప్రధాన ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. అంతిమ ఆజ్ఞ అతిక్రమం ఏంటి? కాదు. మీకు గిఫ్ట్ ఇస్తా చెప్తే. యేసుక్రీస్తు, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన జీవించి సేవ చేసి మరలా ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞ ఏమిటి? ఎవరో చెప్పారు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఓకే, చూడండి, ఈ మొదట ఆజ్ఞ, ప్రధాన ఆజ్ఞ దగ్గర మనం ఎక్కడున్నాం? అంతిమ ఆజ్ఞ దగ్గర ఎక్కడున్నాం? సర్వలోకానికి వెళ్ళి, లేక పక్క సందులోకి వెళ్ళి, లేక పక్క వీధిలోకి వెళ్ళి, పక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా, అతిక్రమించలేదా? దీని దగ్గర ఎక్కడున్నావు? ఆరాధించడానికి వచ్చిన మీరందరూ కూడా ఆలోచించండి. ప్రధాన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి. అంటే సగం ప్రేమించడం కాదు, పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. సగం కాదు, చల్లారిపోయిన స్థితి కాదు. అక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తున్న మాట 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మన ప్రభువైన 6వ అధ్యాయము 24వ వచనం. అందరూ మీ తలపైకి, బైబిల్లో మీరు కుస్తీ పడొద్దు ఎవరు కూడా. చక్కగా మీరు తలలో స్ట్రైట్గా ఉంచండి, నాలాగా మెడనొప్పి రాకుండా. చిన్నగా టీవీ ఎంక చూడండి, మధ్యలో నేను కనపడతా, నా వైపు చూడండి, ఓకేనా? చెవులతో వినండి, బైబిల్ తీయలేని వాళ్ళు. కమాన్. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఏం కలుగుతుంది? ఎవరికి? అందరు కాదండి, ప్రేమించే వారికి. ఎంత కృప? శాశ్వత కృప.
హల్లెలూయా. అంటే లోపల ఈ విగ్రహాలు పెట్టుకుని ప్రేమించడం, నటించడం కాదు. లోపల చాలా రకాల విగ్రహాలు ఉంటాయి. ఆచారం అనే విగ్రహం. చెప్పండి, విగ్రహాలకు దొరికిపోతారని చెప్పరు మీరు. మనవడో మనవరాలు అనే విగ్రహం, ఆస్తి అనే విగ్రహం, వ్యాపారం అనే విగ్రహం, రకరకాల విగ్రహాలు. ఇంకా 99 ఉండే. ఏం చెప్తాం? మీరే చెప్తే బాగుంటుంది. అంటే పూర్ణ హృదయముతో అన్నాడు. ప్రేమించాలి. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. ప్రధాన అతిక్రమం ఏంటి? పాపం. అంతిమ ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. సువార్త ప్రకటించకపోతే, మీరు పక్కన వాళ్ళకు కూడా చెప్పకపోతే, రాష్ట్రాలు వదిలిల్లవసరంలా. మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ఎక్కడ నివసిస్తే, ఎక్కడ పనిచేస్తే అక్కడ, అంటే మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారైతే చేసే పనులు ఇలా ఉంటాయి. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే చూడండి ఎంత. అంటే ఇప్పుడు లవోదికీయ 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు కదండి, మాట్లాడాడు కదండి. మీరు అప్పుడు ఏమనాలి? మాట్లాడాడు. ఆఖరి సంఘం లవోదికీయ సంఘం. ఆ ఆఖరి సంఘమైన లవోదికీయ సంఘంతో ఏం చెప్పాడండి దేవుడు గారు? నువ్వు చల్లగానైనా ఉండు. నువ్వు చల్లగా ఉన్నా వేడిగా ఉన్న పర్లా సరిపెట్టుకుంటా అన్నాడా? చెప్పండి అమ్మలారా, అయ్యలారా చెప్పండి. నువ్వు చల్లగా ఉండు, కాసేపు వారం అంతా చల్లగా ఉండు, ఆదివారం వేడెక్కేసేయి అన్నాడా? సరిపెట్టుకుంటా అన్నాడా? చదవండి 3వ అధ్యాయమేనా? 14 వచ్చిన చదవండి. ప్రకటన గ్రంథం. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాస్తాడంట. ఏమండి, ఏమేస్తా అన్నాడు? ఎవరో దేవుడే చెప్పాడు. సగం సగం కాదు. యేసునందు సగం, మరి వేరుగానో సగం, సగం చేరి సగము. ప్రార్థన అంటే ఇష్టం, బాప్తిజం అంటే కష్టం. ఈ పాటలు రావు. ప్రేయర్ హాల్లో సగం, మరి యేసునందు సగం, మరి వేరుగాను సగం. 6 రోజులు సగం, 7వ రోజు ఫుల్ అన్నట్లుగా. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు హార్ట్ఫుల్గా వినండి. హార్ట్ఫుల్గా ప్రేమించమన్న దేవుడిని మీరు హార్ట్ఫుల్గా వినండి. వారమంతా లోకంలో జీవించి బ్రతికి తిరిగి ఒక లిమిటెడ్ టైం 2.5 hours or 3 hours ఇక్కడ స్పెండ్ చేసే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూడడు. ఒక 2.5 గంటలో, ఒక 3 గంటలో ఇక్కడ గడిపే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూడడు. ప్రేమించే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు పూర్ణ హృదయముతో. హల్లెలూయా. అదే కదండి అక్కడ చెప్పింది. ఇక్కడ ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎవరికి కృప? చదవండి, మళ్ళీ చదవండి. 6వ అధ్యాయం 24 వచ్చిన. ఇది మర్చిపోకూడదు, మీరు పెద్దగా అండర్లైన్ చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు చవకబారు కాదు. కృప చవకబారు కాదు. కృప అందరూ పొందలేరు. ఎన్ని సంవత్సరాలకు చర్చికి నీ వచ్చినా నీ బ్రతుకుల్లో కృప పొందలేదంటే ఈ రోజు వరకు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించలేదని గుర్తించాలి. ఏమన్నాడు అక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి శాశ్వతమైన ప్రేమ? కృప కలుగుతుంది. అయ్యా కృప చూపించయ్యా అని నువ్వు అడగవసరం లేదు. రైట్ నౌ కృప ఇవ్వు అని అడగవసరం. కృప అదే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే దానికి ముందు మనం చేయాల్సింది ఏంటి? శాశ్వతమైన ప్రేమతో, సగం సగం కాదు, శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని మనం ప్రేమించాలి. అది చాలా ఇంపార్టెంట్.
కేంద్ర బిందువుగా దేవుడు మనకు ఉండాలి. అనుదినం సిలువను ఎత్తుకొని మోసే అనుభవం. అనుదినం శ్రమలు వస్తాయి, అనుదినము కష్టాలు వస్తాయి, అనుదినము బలహీనులుగా ఉంటాం. అయినప్పటికీ వెనదిరిక విజయోత్సవముతో ఆటంకాలను అధిగమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మనం ముందుకు వెళతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు ప్రథమ స్థానం. అందుకే అన్నాడు కదా, మీరు ఏది చేసినా, ఏమన్నాడు, మీరు ఏది చేసినా అనండి, ఏది చేసినా అని. ఏం చేయమన్నాడు? ఏది చేసినా, పానమా, భోజనమా, పరిచర్య, పాటల, క్లీనింగా, వంట, ఏది చేసినా ఏం చేయమన్నాడు? యేసుక్రీస్తు నామములో చేయండి, ఆయనకు మహిమ కలిగేటట్లుగా చేయండి అని చెప్పాడు. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదండి. మీరు ఇంటికి ఏమైనా వెళ్ళారా? తాళం వేయలేదని, పొయ్యి మీద పాలు పెట్టామని, చేపలు అయిపోతాయా మీరు వెళ్ళేలోపు? విషయాన్ని దొరకదా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ ఏమండి, బైబిల్లో 2 శాపనార్థాలు ఉన్నాయి. ఏంటండి? జాగ్రత్తగా వినాలి. 2 శాపనార్థాలు ఉన్నాయి. ఈ 2 గట్టిగా పట్టుకోవాలి మీరు, వదిలిపెట్టద్దు అసలే. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. మా పీటీఎఫ్ అడగట్లా, మా కొడుకు అడగట్లా, పీటీఎఫ్ పెడతాను, బిజీ అయిపోయాడు కదా, యవనస్తులందరూ బిజీ అయిపోయారు, దొరకట్లా. చదవండి. 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, ఎవడైనను అనండి అందరూ. అమ్మా జాగ్రత్త, సీరియస్గా తీసుకోండి, ఇది వాక్యం, నాట్ జోక్. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, తలల పైకెత్తండి. ఎవడైనను తలల పైకెత్తాలి. ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అమ్మో, ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ వాక్యం అలాగే చూడండి. మీరు అందరూ కళ్ళు పైకి, తల పైకెత్తమా, టీవీ ఇంకా చూడండి, అందరూ చూడండి. నాకు చాలా భయం వేస్తుంది. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. యవనస్తులారా బాగా ఆలోచించండి. ఇంగ్లీష్ బైబిల్ ఇంకా సూపర్గా ఉంటుంది కదా. ఇంగ్లీష్ బైబిల్ ఉందా బ్రదర్? ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి మౌత్ పీస్ ఉన్నానా బ్రదర్, చదువుతారు. స్టీవెన్ గారు ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, మౌత్ పీస్ ఇవ్వండి. హలో, మౌత్ పీస్ ఇవ్వండి, పరిగెత్తండి బ్రదర్. ఇంగ్లీష్లో కూడా చదవండి. ఏమండి, గుండె దడ కొట్టుకోవాలి మనకి. If anyone does not love the Lord Jesus Christ, let him be accursed. O Lord, come. అదిగో స్క్రీన్ మీద కనబడిపోయింది. ఎంత భయంకరం తెలుసా మీకు? అందుకే నేను చెప్పాను, లోపల విగ్రహాలు ఉన్నాయి మనకి. లోపల రకరకాల విగ్రహాలు పెట్టుకొని పైకి మనం క్రైస్తవులుగా కనపడుతున్నాం. మోసపోకుడి, దేవుడు విక్రించబడాడు. రెండో శాపకం ఏంటి తెలుసా? చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. భయంకరం అండి, చాలా భయం వేస్తుంది. 1వ అధ్యాయము 8వ వచనం. మేము నీకు ప్రకటించిన సువార్త కాక, చూడండి, స్క్రీన్ వైపు చూడండి, పద్దాక చెప్తున్నా మీకు, పొరపాటున మీరు బైబిల్, మేము మీకు ప్రకటించిన సువార్త కాక, సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను. పరలోకము నుండి అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన దూతలు కాదు, విశాఖపట్నం నుంచి వచ్చిన వారు కాదు, చెన్నై నుండి వచ్చిన వారు కాదు. ఎవరైనాను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అలాగే చూడండి, ఆ వాక్యం వైపు ఈ 2 నోట్ చేసుకోండి. వస్తాయనేగా చెప్పింది ఆయన. వస్తాయా రావా?
వచ్చాయా లేదా? అందుకే జాగ్రత్తగా ఉండాలి. పరలోక దోతైనను, ఇంకా ఆఫ్టర్ ఆల్ మేమెంత అండి? ఆఫ్టర్ ఆల్ పరలోకంలో దోతైనా కానీ మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త, కట్టు కథలు, పెట్ట కథలు, చందమామలో స్టోరీలు వచ్చే యూట్యూబుల్లో షార్ట్స్, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, మీకు నచ్చుతాయి కదా, అవన్నీ మీరు మోసంలో ఉన్నారు. జాగ్రత్త. శాపగ్రస్తుడు, ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు. మేము చెప్పిన బోధ కాకుండా వేరే ఒక బోధలోకి మీకు వెళ్ళిపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు. చాలా ప్రమాదం. ఇంకొక వాక్యాన్ని యోహాను సువార్తలో 14వ అధ్యాయము 23వ వచనం చదువుదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. అబ్బా, లవర్స్ కండి ఈ వాక్యాలన్నీ. ఇవన్నీ లవర్స్కే. ఏ లవర్స్? దేవుణ్ణి ప్రేమించే లవర్స్. ఏ లవర్స్ అండి? ఇంగ్లీష్లో గాడ్స్ లవర్స్ అనొచ్చా? ఏ బ్రదర్, గాడ్స్ లవర్స్. మామూలుగా మీరు ఉన్నారు కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడు, లేకపోతే మా వాళ్ళతో మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి రాదు కాబట్టి. గాడ్స్ లవర్స్. ఏంటమ్మా చూడండి ఆ స్క్రీన్ పైన, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. రుజువేంటండి ఇక్కడ? గైకొంటాడు. చిన్న ఎగ్జాంపుల్ అండి. యవనస్తులారా, లేక బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, పాస్టర్ గారు అంటే మాకు గౌరవం అండి, పాస్టర్ గారు అంటే మాకు ప్రేమ అండి, అబ్బో అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నానమ్మా. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నా మాట కూడా మీరు ఏం చేస్తారు? వింటారు. నేను చెప్పినట్టు చేస్తారు. నా మాట వింటలేదు కాబట్టి మీరు నన్ను ప్రేమించట్లేదని నాకు అర్థమైంది. మరి దేవుడు, ఆయన కూడా అదే చెప్తున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా మాటలు, నేను చెప్పిందే చేస్తాడు, నా మాట తప్పడు. స్వాతి, ఎలా ఉంది ఈ వాక్యం? ప్రేమికులకు వండర్ఫుల్ అండి వాక్యాలు. శ్రీను, గాడ్స్ లవర్స్, ఎంత బాగుందండి. ఒబీడియంట్, లోబడటం, ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవటం ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో. అందుకే మన అంశం ఏంటంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించడం ప్రధాన ఆజ్ఞ. సగం కాదు, పూర్ణ హృదయం. చల్లారిపోయిన స్థితి కాదు, ఆర్ట్ఫుల్. ఇది దేవుడికి ఇష్టం. కృప ఎవరికి కలుగుతుందండి? శాశ్వతమైనగా ప్రేమతో ప్రేమించే వారికి. అందరికీ కృప ఊరికినే రాదండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి, కృప చౌకబారు కాదు, చౌకబారుతనం కాదు. కృప అంటే శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించేవాడికి కృప కలుగునుగాక అన్నాడు, అంతే. యాకోబు పత్రిక కూడా చూద్దామా? యాకోబు పత్రిక, ఇవన్నీ చక్కటిగా లవర్స్ కొటేషన్స్ ఇవన్నీ కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి. ఆగండి. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందుతాడు. హల్లెలూయా. ఈ లాభం ఏంటి లవర్స్కే? తన్ను ప్రేమించు వారికి ఏమిస్తాడు? జీవ కిరీటం. శాశ్వత ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగుతుంది. తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేశాడు కదా, జీవ కిరీటం పొందుతాడు. అబ్బా, ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం పెట్టు బ్రదర్. 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని. ఏ లోకం? బతికుంటే చూద్దాంలండి పరలోకంలో.
తర్వాత చేద్దాంలే అండి. నో నో, నేను తర్వాత అనే మాట తీసుకోను. రైట్ నౌ, ఇప్పుడే చేస్తా. దేవుడు నాకు ఇస్తే ఇప్పుడే చేస్తా. దేవుడు నన్ను వెళ్ళమంటే ఇప్పుడే వెళతా. దేవుడు నన్ను ఏది చేయమంటే అది ఇప్పుడే చేస్తా. నాకు సంబంధించిన రేపు, నా గొంతుమ కోరికలు వెళ్ళుండు. దేవుడు చెప్పింది ఏదైనా నేను చేయమంటే చేస్తా. నేను ఆయన ప్రేమిస్తున్నాను. నేను బలహీనంగా ఉండా బయటికి వెళ్ళిపోతా, పడిపోతే హాస్పిటల్కి సంఘస్థులు తీసుకెళ్తారు. నేను ఇంట్లో పడుకోను, నేను సోమరుని కాదు. అందుకే ప్రతి ఆదివారం మీకు కనిపిస్తున్నాను, ప్రతి కార్యక్రమంలో మీకు కనిపిస్తున్నాను, ప్రతి ఉమెన్స్ మీటింగ్లో మీకు కనిపిస్తున్నాను. అంటే అది నేను ఒబీడియంట్గా నా దేవుడికి నన్ను నేను అప్పగించుకున్నాను. అక్కడ చూసినట్లయితే చదవండి బ్రదర్స్. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి. ఎవరిని? దరిద్రులైన వారిని. విశ్వాసమందు భాగ్యవంతులుగాను, వాళ్ళంట విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? క్వశ్చన్ మార్క్ ఉందా అక్కడ? క్వశ్చన్ మార్క్ చూడండి అందరూ. ఉందా లేదా? ఉంది. ఉంది. ఏం అడుగుతున్నాడు ఇక్కడ? ఇంకో లాభం ఏంటి లవర్స్కే? వాగ్దాన రాజ్యం, వారసులుగా ఉండుటకు. వారసులుగా రాజ్యం, వాగ్దానం చేసిన రాజ్యాన్ని మనకిస్తాడంట. నిద్రపోతున్నాడు అల్లేలు చెప్పండి. కమాన్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వాడికి ఏం చూపించే దేవుడు? కృప చూపించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో తన్ను ప్రేమించు వారికి జీవ కిరీటం ఇచ్చే దేవుడు, తన్ను ప్రేమించు వారికి వాగ్దాన రాజ్యమునిచ్చే దేవుడు. ఏమండి, మీకు ఏమన్నా అర్థమవుతుందా? వెంకటేశ్వర గారు ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా మేరీ? ఓకే, చిన్న టెస్ట్ ఇక్కడ మనకి. అందరూ అటెన్షన్లో ఉండండి. ఈ లోకంలో దేవుడికి లోబడని వాటి పేర్లు మీరు చెప్పాలి. ఈ లోకములో దేవుడికి లోబడని వాటి పేర్లు మీరు చెప్పాలి. కాక, సముద్రమా, ఆకాశమా, భూమా, చేపల, సేమల చెప్పాలి. కాక ఏది లోబట్టలేదు చెప్పాలి. ఏమండి, ఏంటి ధైర్యంగా చెప్పేశారు మీరు? సంఘములో ఉండి మనం ఎంత అబద్ధం చెప్పాం చూసారా? అబద్ధం చెప్పాను, నిజం చెప్పామా? నిజమే చెప్పాను. గుడ్. ఇదండి మన చాలా బాధపడాల్సిన విషయం. కాకి రొట్టు పట్టుకుంది ముక్కుతో, తిందాం అనుకుంది. నో 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 నో, అదే దొంగ కాకి కదా, మన కొబ్బరి చెప్పులను ఎత్తుకెళ్ళిపోయింది కదా. దానికి పని చెప్పాడు ఎవరో? నా సేవకుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు జాగ్రత్త, తినకూడదు, వెళ్ళిపో. సముద్రంలో త్రిమింగళం నోట్ లోపలికి మింగేసింది. ఎవరిని? దేవుడా అడిగించుకోమంటావా అంటే, అబ్బే నో నో, నేను చూపుతున్న స్థలానికి వెళ్ళు, అక్కడ వదిలేసే అన్నాడు. మాట ఉందా లేదా? కాకిందా లేదా? గాడిదిందా లేదా? ఇంకా చెప్పండి, ఎవరన్నారు? సముద్రం ఉందా లేదా? ఇప్పుడు మాట వినంది ఎవరు? మనం దుఃఖపడాలి, చాలా బాధపడాలి. ఆరాధించండి నోరు తెరిచంటే మీకు ఎంత బాధో. పాటలు పాడడానికి నోరు తెరవడానికి మీకు అవమానం ఏమైనా? సిగ్గా, బాధ? ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనల నుండి? ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. గుండె మీద చేసుకొని చెప్పాలి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అని చెప్పగలగాలి. గుండీలు చింపుకొని చెప్పాలి, నా దేవుణ్ణి నేను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను, కృప నాకు కలుగుతుంది. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు రాజ్యం నాకుంది.
వాగ్దానం చేసిన రాజ్యం నాకుంది, జీవ కిరీటం నాకుంది, అదే నా ధైర్యం. ఈ లోకంలో దరిద్రులైన వారండి, విశ్వాసవిషయులు ఏంటంటే వాళ్ళు భాగ్యవంతులు. వాళ్ళు తక్కువ చూడొద్దు. మీరేదో ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఫీల్ అవ్వకండి. వాళ్ళు భాగ్యవంతులు. దేవుడికే మహిమ కలుగును గాక. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి, ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమించమంటున్నాడు మనల్ని. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన మనలను, చెప్పండి అందరూ, ప్రేమించి, ముందు మనం ప్రేమించలా, ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. గొప్ప ప్రేమికులు ఎవరు చెప్పండి? ప్రేమికుడు దేవుడేగా. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు. అందుకే చెప్పాడు. ఆ వాక్యం మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఇంకొక వాక్యం ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం. ఈ కట్టడలను విధులను నీ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. మీరు చూడండి, ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆజ్ఞలు గైకుంటాడు. దేవుడు ఏం కోరుతున్నాడు? అమ్మా, అయ్యా, ఏం తీసుకొచ్చారు దేవుడికి మీరు? అమ్మా, కళ్ళు రెప్పలు పడిపోతున్నాయి కదా. ఏం తీసుకొచ్చారు దేవుడికి మీరు? అన్లోడ్ చేశారా? వారమంతా మీరు ఏం చేశారు? ఆలోచించండి. పూర్ణ హృదయముతో ఇది కావాలి. నన్ను ప్రేమించు వారికి కృప కలుగుతుంది. సగం కాదు, పూర్ణ హృదయముతో. ఆఫ్ కాదు, పూర్ణ హృదయముతో. చల్లారిపోయిన స్థితి కాదు. హార్ట్ఫుల్గా పాటలు పాడండి. ఇంకా ప్రేమించండి, ప్రేమిస్తూ 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 పరిపూర్ణులైపోండి. పరలోకానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ప్రేమిస్తూ 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 ప్రేమలో పరిపూర్ణులైపోండి. ఇక ఇవన్నీ మనం అడుక్కో అవసరంలా దేవుణ్ణి అండి. ఏమండి అమ్మా, క్రైస్తవులారా, విశ్వాసులారా, ఇంకా మారు మనసు పొందిన వారులారా, ఇవన్నీ అడుక్కో అవసరం లేదు. ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి. ఎప్పుడు? రియల్ లవ్, శాశ్వత ప్రేమ, నిజమైన ప్రేమ, పూర్ణ ప్రేమ. ఆ ప్రేమతో ఆరాధన చేయాలి, ఆ ప్రేమతో పాటలు పాడాలి. ఆ చీపురు పట్టుకొని ఊడుస్తుంటే, అబ్బా, ప్రేమికుడి గది ఊడుస్తున్నావు నువ్వు. ప్రేమికుడి గది, ప్రేమికుడిని ఆరాధిస్తున్నావు, ప్రేమికుడు పరిచర్య చేస్తున్నావు, ప్రేమికుడికి పాటలు పాడుతున్నావు. బా, ప్రేమికుడికి నువ్వు వంట చేసావు, ప్రేమికుడికి కానుకిచ్చావు నువ్వు. రవి గారు, అర్థమైందా? ఓకే, ప్రేమ గురించి ఒక పాట పాడుకుందాం. శాంతి, ఏదో నారాయణరావు గారు ఏదో పాడతారు కదా, ప్రేమంటే ప్రేమ. ఆయనకి మైకే ఉండే. ప్రేమంటే ప్రేమ, అది యేసు ప్రేమ. ప్రేమంటే ప్రేమ, అది యేసు ప్రేమ. ఎక్కడా చూడలేనిది. నారాయణరావు గారు,
మైక్ తీసుకో, వాడే వచ్చేస్తుంది. ఎక్కడా చూడలేనిది, ఎవరు చూపలేనిది, ప్రేమంటే ప్రేమ, ప్రేమంటే ప్రేమ. ఎక్కడుంది ఈ ప్రేమ, ఒక్క శిశువుగా. మరిచిపోకు మిత్రమా, ఎక్కడుంది ఈ ప్రేమ, ఒక్క క్రీస్తునందేగా. లెక్కలేని దీవెనలు మర్చిపోకు మిత్రమా. చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు, చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు. పక్క నుండి నడిపించు ప్రభు యేసుని ప్రేమ. తల్లిదండ్రు బంధుమిత్రులివ్వలేని ప్రేమ, తల్లిదండ్రు బంధుమిత్రులివ్వలేని ప్రేమ. ప్రేమంటే ప్రేమ, ప్రేమంటే ప్రేమ, హల్లెలూయా. అంటే ప్రేమ. వాక్యము చేత దేవుడు మనల్ని బలపరచునుగాక, మనల్ని ప్రేమించే సంఘముగా దేవుడు బలపరచునుగాక. బ్రదర్స్ నిలబడండి.